పుదీనా పచ్చడికి కావాల్సినవి పుదీనా నూనెలో వేసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. దాని మీద పసుపు వేసుకున్నాం. దానికి ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు నేను రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. చింతపండు నానబెట్టుకున్నా. ఇది నలిగిన తర్వాత పుదీనా వేసుకోవాలి, చింతపండు కూడా వేసేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు అవన్నీ నలిగిపోయినాయి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. చింతపండు నిమ్మకాయ చెక్కలో సగం చింతపండు. రోట్లో డైరెక్ట్ నలగదు కాబట్టి నీళ్ళల్లో నానబెట్టుకొని వేసుకుంటున్నాను. చింతపండు కూడా అందులో వేసేసా. ఇప్పుడు పుదీనా వేస్తున్నా. పుదీనా కరకరలాడేలాగా వేయించుకొని వేసుకోవాలి. పుదీనా కూడా కొట్టేసుకోవాలి. ఫైనల్గా పుదీనా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. పుదీనా పచ్చడి రెడీ.